నా కూతురు మానాన్ని ప్రాణాన్ని కాపాడిన మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాం బాబు. అమ్మగారిని పాము కాటేయకుండా నా బిడ్డ చెయ్యడ్డు పెట్టింది. అవసరమైతే మీకోసం మా ప్రాణాలైనా ఒగ్గేత్తాం పెద్దబాబు. మంచి అనేది మనలో ఉందంటారు, కానీ నేను నా కళ్ళ ముందు ఉందంటాను. మీలాంటి మంచి వాళ్ళని ఇంత దగ్గరగా చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దబాబు గారు, మీరు వస్తే కనీసం కాఫీ నీళ్ళైనా ఇవ్వట్లేదు. ఇట్స్ ఓకే. హనుమంతు బాబు, నా కార్ తీసి పెట్టు. అట్టగే బాబు. ఆరోగ్యం జాగ్రత్త పార్వతి. తీసుకో. గెట్ వెల్ సూన్. అంటే పెద్దబాబు త్వరగా కోలుకోమని. ఇందాక నువ్వు అన్నట్లు జింకలా చెంగు చెంగున గంతేయాలి. గెట్ వెల్ సూన్. అంటే పెద్దబాబు త్వరగా కోలుకోమని. ఇందాక నువ్వు అన్నట్లు జింకలా చెంగు చెంగున గంతేయాలి. బండోడిని నేను పక్కనే ఉన్నాను, సంటూర్ నన్ను కూడా చూడకుండా చాక్లెట్ నీకెందుకు ఇచ్చారంటావు? రే పందిపిల్ల, ఏదేదో ఊహించుకుంటే కళ్ళు పోతాయి. పోతే పోనీ, గుడ్డి కళ్ళతోనే కలగంట. మాచినేని ఐశ్వర్య ఈ ఘట్టమనేని మహేంద్రను పెళ్లి చేసుకోరాదంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను అసహ్యించుకునేలా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది? బాగుండడం ఏంటి, నా పద్ధతే బాగాలేదని ఈ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలి. ఎస్ ఎస్, అది తప్ప వేరే దారి లేదు. చేస్తాను. ఎవ్వరూ ఊహించిన ట్విస్ట్ ఇవ్వాలి. మార్చి నేను ఐశ్వర్యకి మైండ్ బ్లాక్ అవ్వాలి. డోంట్ మిస్ ఇట్. వస్తున్న గెస్ట్ ఎవరో కాదు, నా వుడ్ బి. నేనిచ్చే ట్రీట్ సూపర్ గా ఉందని మెచ్చుకునేలా మీరే చూసుకోవాలి. అండర్స్టాండ్? ఎస్ మేడం. 1 అవర్ కస్టమర్స్ ఎవరిని కారిడార్ లోకి రానివ్వకండి. మహి ఫ్రీగా ఫీల్ అవ్వాలి. తన ఎగ్జైట్ తో స్మైల్ ఇస్తున్న కొద్దీ మీ సాలరీ ఇంక్రీజ్ అవుద్ది. ఓకే? అప్సెట్ అయితే మాత్రం ఐ విల్ సీరియస్లీ టేక్ ఎన్ యాక్షన్ అగైన్స్ట్ యూ. డిడ్ యూ గెట్ మీ? ఎస్ మేడం. You can go now. Hurry up. నిన్ను చూస్తుంటే నువ్వేనా అని అనిపిస్తుంది ఐశ్వర్య. Why, Mom? మహి ఎదురుగా ఉన్న క్యాజువల్ గా ఫీల్ అయ్యే నువ్వు ఈరోజు తను మన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి వస్తున్నాడనగానే ఇంతగా రియాక్ట్ అవుతున్నావు. కొత్తగా ఉంది. ఫస్ట్ టైం తనే ఫోన్ చేసి విజిట్ చేస్తానన్నాడు. పర్సనల్ గా కేర్ తీసుకోవాలి కదా మామ్. కోప్పడ్డమే కాదు,
నా బంగారానికి సిగ్గుపడ్డం కూడా వచ్చన్నమాట. సో స్వీట్ ఆఫ్ యూ. హాయ్ ఐశ్వర్య. హాయ్ మహి. హలో ఆంటీ. హాయ్. నీకోసమే ఎదురు చూస్తున్నావు అల్లుడు. యువర్ వెల్కమ్. ఐశ్వర్య, గట్టమనేని ప్రిన్స్ వచ్చాడు. ఇంకో గంట తర్వాత ఈ మర్యాద ఉంటుందా? నా బర్. ఇదే మహి మా హోటల్ ప్యాలెస్, వన్ ఆఫ్ మై బ్రాంచ్. ఆసమ్. మా ఫ్రెండ్స్తో కలిసి 1-2 సార్లు వద్దాం అనుకున్నాను, వీలు పడలేదు. ఇప్పుడు ఇలా అల్లుళ్ళో అడుగు పెడతానని అస్సలు అనుకోలేదు. ప్లీజ్ కమ్. యా. స్పైసీ ఫుడ్ స్మెల్ మాత్రమే కాదు, సెంటు వాసన కూడా వస్తుంది మీ హోటల్లో. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కూర్చోండి సార్. కూర్చోండి మేడం. మీరు మాట్లాడుతుండండి. ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్. ఓకే ఆంటీ. నో నీడ్. మహి, మెనూ చూసి కాదు, నా మనసు చూసి ఆర్డర్ చెప్పాలి. చెప్పు మహి, నీకేం కావాలి? పర్సనల్గా కలిస్తే ప్రేమ పొంగు వస్తుందేమో కదా. ఏయ్, టుడే యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. అఫ్ కోర్స్. కానీ నేను కోరుకునేది కాకుండా మీ హోటల్లో స్పెషల్ ఏంటో తెప్పించు, నేను తినకముందే మీ టేస్ట్ ఏంటో తెలుసుకుంటాను. ఫన్నీ. ఆల్ రైట్. స్పెషల్ ఫుడ్ రాకముందే లెట్స్ హావ్ సమ్ స్టార్టర్స్. ఎక్స్క్యూజ్ మీ. టేక్ యువర్ ఓన్ టైం. ఇక్కడ పెట్టండి. నువ్వు వచ్చి. ఇప్పుడు ఆట మొదలు పెట్టాలి. ఆడుకునే తీరిక ఏ లేడీకి ఉందబ్బా? ఎస్. హే బ్యూటీ. సార్. యా, నువ్వే యార్. కమ్ టు మీ. చెప్పండి సార్. నేనెవరో తెలుసా? ఎస్ సార్, ఐశ్వర్య మేడంకి కాబోయే. కాలేదు కదా, కంగారు పడుకు. ఫీల్ ఫ్రీ. కమ్ ఆన్, లెట్స్ హావ్ సమ్ ఫన్. సిట్. సార్. ఏం లేదు, ఒంటరిగా స్నాక్స్ కొరుకుతుంటే ఏవో కోరికలు పుడుతున్నాయి. అవి పెరిగి పెద్దవి కాకూడదంటే నువ్వు చిన్న చిన్న మాటలు చెప్పాలి. టైం పాస్. కమ్ సిట్. అరే కూర్చోమన్నానా? కూర్చో. మార్నింగ్ ఏం తిన్నావు? ఇడ్లీ సార్. బోరింగ్ యార్. లిల్లీ లాంటి ఫేస్ ఉన్న నీలాంటి వాళ్ళు ఇడ్లీ తినకూడదు. త్వరగా పెళ్ళి అవ్వాలంటే ఈ హోటల్లో స్పెషల్గా తయారు చేసిన ఫుడ్ తినాలి. ఏది స్మాల్ బైట్. నీ ముచ్చాలాంటి పళ్ళతో చిన్న ముక్క కట్ చేయి. కట్ చేయి. హే, కంగారా సిగ్గా? ఫీల్ ఫ్రీ. ఈ హోటల్ మందే. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపించినా ఎవ్వరూ ఏమీ అనరు. కమాన్ బేబీ, చీరప్. హే కమాన్, తిను. దాట్స్ గుడ్. చూసావా ఎంత అందమైన నవ్వును దాచిపెట్టావో? ఆడవాళ్ళు అందమైన విషయాలు ఎన్నో దాచిపెడతారంట.
ఫీల్ ఫ్రీ. ఇప్పుడు నువ్వు నాకు తినిపించాలి, సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. Come on. సారీ మ్యామ్. చంపేస్తాను. హే ఐష్, ఎందుకు నా బ్యూటీని కొట్టావు? జస్ట్ షట్ అప్ మహి. ఛీ, షేమ్. దాని మొహం ఆఫ్టర్ హౌస్ కీపర్. దాంతో సరసాలేంటి? గెట్ అవుట్. అమ్మాయిని పలకరిస్తే గుప్పుడు ప్రేమను చిలకరిస్తే తప్పేంటి ఐష్? షటప్ మహి, నీ బిహేవియర్ ఏం బాలేదు. ఛ, కొత్తగా బిహేవ్ చేస్తున్నట్టు మాట్లాడతారేంటి? ఇట్స్ మై క్యారెక్టర్. ప్లే బాయ్గా పెరిగిన వాడిని, అన్నీ మీకు తెలుసు. ఇది నీ క్యారెక్టర్ అవ్వచ్చు, బట్ క్యారెక్టర్లెస్. ఐ హేట్ యు. పెళ్లి చేసుకోబోయేవాడిని అసహించుకుంటే ఎలా ఐశ్వర్య? ఆర్ యు మ్యాడ్? నువ్వు అమ్మాయిలు పిచ్చోడివి. నీలాంటి వాడిని చేసుకోవడం అంటే నరకానికి వెళ్ళడమే. చిచి. అరే ఐష్, ఇది కూడా ఒక రకమైన మర్యాదను ఎందుకు అనుకోకూడదు? కార్పొరేట్ స్టైల్. ఐష్, ఏంటిది నువ్వు ఇలా అని? స్మైల్, కమాన్. ఈ ఏజ్ లో అబ్బాయిలు ఇలానే ఉండాలి. ఆడాలి, పాడాలి, అమ్మాయిలతో రొమాంటిక్ గా ఉండాలి. మూడొస్తే ముద్దులు పెట్టాలి, మనసు పడితే ముగ్గులోకి దించాలి. ఓకే? స్టాప్ దిస్ నాన్సెన్స్. నాన్ సెన్స్ కాదు, మార్చినేను ఐశ్వర్య. న్యూ అబ్బాయిల సెన్స్. ఇలా ఉన్నావంటే ఏదో జబ్బు వచ్చింది అనుకుంటారు. సో నేను నాలానే ఉంటా, ఇలానే ఉంటా. ఇప్పుడు ఎప్పుడు పెళ్ళయ్యాక 90 ఏళ్ళు వచ్చి పళ్ళుడాక కూడా ఐ లవ్ గర్ల్స్. ఓకే? వాసన చూసి రోజుని కిస్ చేసే అమ్మాయి. ఎనఫ్. అలాంటి చీప్ బుద్ధులు మాకు లేవు, రావు. మమ్మీ, తనతో మాటలేంటి? డైరెక్ట్ గా అఖిలాండేశ్వరి ఆంటీతో తేల్చుకుందాం. ఆషామాషిగా ఉందా నీకు? అసహించుకుని నిన్నే ప్రేమించాను. ఛీ, క్లోజ్. ఆంటీతోనే తేల్చుకుంటాను. ఐశ్వర్య ప్లీజ్, నా మాట విన లీవ్ ఇట్. ఐశ్వర్య ప్లీజ్. ఆంటీ, ఐశ్వర్య ఆంటీ ప్లీజ్. నేను మిస్బిహేవ్ చేస్తేనే నువ్వు నా మిస్సెస్ కావని నాకు తెలుసా ఐశ్వర్య? వెళ్ళు, డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా చెప్పు. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. అబ్బి ఆతా దేఖో మజా, అబ్బి ఆతా దేఖో మజా, అబ్బి ఆతా దేఖో మజా. చాక్ 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 చాక్. పెద్దబాబు గారు, కాఫీ. అప్పుడే డ్యూటీలోకి ఎందుకు జాయిన్ అయ్యావు పార్వతి? ఇంకా 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీరు తెచ్చిన మందులు సనా బాగా పనిచేసే పెద్దబాబు గారు. అందుకే బేగా పనిలోకి వచ్చేసిన. కొంతమందికి ఏం పని చేయాలో తోచదు. నీలాంటి వాళ్ళకి పని చేయకపోతేనే తోచదు. గుడ్.
ఆన్లైన్లో ఎవరున్నారు? శిరీష బెస్ట్. ప్రవళిక జిడ్డు. సంధ్య బెస్ట్. బిందు ఎస్ ఆల్వేస్ ఆన్లైన్. ఈ ఫోన్లు పెద్దబాబు గారిని కాఫీ కూడా తాగనివ్వవు. హలో, మహి, హలో మహి. రే నాడి స్వీటీ బ్యూటీ బిందు, వేర్ ఆర్ యూ? రే మహి, మహి హలో. ఏంటి ఇప్పుడు ఖాళీ అయ్యావా? కాల్ చేసావు? పెద్దబాబు గారు, హే బేబీ, గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి డేటింగ్కి వెళ్ళడానికి డేట్ చూసుకోక్కర్లేదని స్వామి మహేంద్ర బాబు ఎప్పుడో సెలవిచ్చాడు. ఇప్పుడు రింగ్ ఎందుకు ఇచ్చావు డియర్? బిందుకి ఫోన్లోనే పటాపటామని ముద్దులు పెడదామని. ఫుల్ జోష్లో ఉన్నావు, ఏంటి మ్యాటర్? మళ్ళీ ఈ ఘట్టమనేని మహేంద్ర ఫ్రీ బర్డ్ అయ్యాడు బేబీ. మార్చినేని ఐశ్వర్యతో పెళ్లి లేదు, పెటాకులు లేవు, ఆల్ క్యాన్సిల్. ఏయ్, ఇజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇంకో గంటలో నిజమవబోతుంది. బ్రేకింగ్ న్యూస్ ముందు బిందుతోనే పంచుకోవాలని చెప్పాను. యు నో వాట్ హ్యాపెన్? మా మమ్మీ కాబోయే కోడల ముందు, నాకు కాబోయే అత్త ముందు భార్య అవుతుందో లేదో ఇందాకటి వరకు సస్పెన్స్ లో ఉన్న ఐష్ అలియాస్ ఐశ్వర్య ముందు నీలాంటి అందమైన అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రేమ పాఠాలు చెప్తే ఎవరి గుండైనా టప్పీమని పేలిపోదు? గల్లో తేలినట్టుందే, గుండె చారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పట్టి కొట్టినట్టుందే. ఒళ్ళు ఊగినట్టుందే, తమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశి ఏయ్ క్రేజీ గై, స్టాప్ స్టాప్. యా టెల్ మీ బేబీ. నీ ప్లాన్ అయితే సక్సెస్ అయింది సరే, వాళ్ళు మీ ఇంటికొచ్చి గొడవ చేస్తే ఏంటి పరిస్థితి? స్థితిగతులు పరిస్థితులు అన్నీ అంచనా వేశాడు ఈ మహి. వాళ్ళ ఇంటికొచ్చినా అలా జరిగింది ఇలా జరిగిందని స్పీల్బర్గ్ సినిమాలా పోసకొచ్చినట్టు చెప్పరు. స్థితిగతులు పరిస్థితులు అన్నీ అంచనా వేశాడు ఈ మహి. వాళ్ళ ఇంటికొచ్చినా అలా జరిగింది ఇలా జరిగిందని స్పీల్బర్గ్ సినిమాలా పోసకొచ్చినట్టు చెప్పరు. గుణపంతో కూర్చున్నట్టు ఒకే మాట, మహికి క్యారెక్టర్ లేదు, ఈ పెళ్లి మాకిష్టం లేదు అని. మా ఇంట్లో వాళ్ళు షాక్ అయినా సీరియస్ అయినా నో ప్రాబ్లం. నా ప్రాబ్లం అయితే సమస్య పోతుంది. దట్స్ ఆల్ బేబీ. క్యాన్సిల్ అయిందని అఫీషియల్ నోటీస్ రాగానే నీకే కాల్ చేస్తాను. లగేజ్ తో రెడీగా ఉండు. 2 రోజులు గోవాలో ఉందాం. బాబాయ్ స్వీట్ హార్ట్. 2 రోజులు గోవాలో ఎంజాయ్. ఎస్ ఎస్. ఏమైంది పెద్దబాబు గారు? పెద్దబాబు గారు,